హలో హాయ్ నమస్తే నేను మీ వేదాంత్ వెల్కమ్ టు వేదాంత్ మీడియా మీరు చెప్పండి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎంతో మంది సమాజంలో టీవీ రంగంకి రావాలని ఎంతో మంది అనుకుంటున్నారు అనుకోవడం తప్పు కాదు కానీ మరి అదే క్రమంలో ఇలాంటివి చూసినప్పుడు వామ్మో తల్లిదండ్రులు నేను ఇద్దరిని సపోర్ట్ చేస్తా ఎలా సో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో అక్రమ సంబంధాలు ఎలాంటి దారికి తీసుకెళ్తున్నాయి ఒక్క అక్రమ సంబంధం ఒక కుటుంబాన్ని రోడ్డుపైకి తెచ్చేస్తుంది అని అంటే నిజమనే చెప్పాలి ఎందుకంటే సోషల్ మీడియా ఎప్పుడైతే వచ్చిందో సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొన్ని న్యూస్ వింటుంటే నిజంగా ఇక్కడ భార్యలు కావచ్చు అక్కడ భర్తలు కావచ్చు చాలా భయప్రాంతాలకు గురవుతున్నారు ఎందుకంటే మన సమాజం మన వ్యవస్థ మన ఆలోచన విధానం ఆ విధంగా ఈరోజు మారుతుంది కాబట్టి మీ అందరికీ తెలుసు రీసెంట్గా చంద్రకాంత్ ఇష్యూ పవిత్ర జయరాం మరియు చంద్రకాంత్ ఇష్యూ మీ అందరికీ తెలుసు వాళ్ళిద్దరూ చనిపోవడమే కాకుండా అసలు అక్కడ జరిగినటువంటి ఇష్యూ గురించి థింక్ చేస్తే ఇంత దారుణం జరిగిందా ఈరోజు కుటుంబంలో ఒక తల్లిదండ్రులు కొడుకుని కోల్పోయారా ఓ చిన్న పిల్లలు ఓ తండ్రిని కోల్పోయారా 11 సంవత్సరాలు ప్రేమించినటువంటి ఓ ప్రేమ ఈరోజు గుడ్డిదైపోయిందా ఒక చిన్న అక్రమ సంబంధం అని అందరికీ అనిపిస్తుంది ఈరోజు ఆ విషయంపైనే మాట్లాడడానికి ఈరోజు మన ముందు సోషల్ యాక్టివిస్ట్ మన ముందు ఉన్నారు ఒక్కసారి తనతో మాట్లాడదాం నమస్తే అమ్మ నమస్తే అమ్మ చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసాము మీరు చెప్పండి అమ్మా ఈ ఇష్యూని మీరు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు బట్ మీరు ఈ ఇష్యూని మీరు ఎట్లా చూస్తున్నారమ్మా ఇది ఇవాళ సమాజంలో వివాహేతర సంబంధాలు ఇంతకుముందు ఎప్పుడు లేవా ఇప్పుడే వచ్చాయా అంటే కాదనే చెప్పొచ్చు ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ ఇప్పుడు మనకి వచ్చిన టెక్నాలజీ వల్ల కావచ్చు ఈ సోషల్ మీడియా వల్ల కావచ్చు ఒక కట్ అయిపోయింది అనుకున్న సంబంధం కూడా మళ్ళీ పునరుద్ధరించబడుతోంది మళ్ళీ రివైవ్ అవుతున్నాయి సంబంధాలు వీటి వల్ల కూడా ఒక రకంగా ఇవి కొనసాగడానికి కూడా ఇది ఒక కారణం అవుతుంది ఎప్పుడో విడిపోయిన వాళ్ళు ఇప్పుడు ఫేస్బుక్లో చూసి మళ్ళీ సంబంధాలు కొనసాగించడం అసలు దీనికి ఒక ఎక్స్టెన్షన్కి వెళ్తే ఈ మధ్యకాలంలో ఈ ఇంటర్మీడియట్ 10th క్లాసు ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అల్మునీస్ అని చెప్పి జరుగుతూ ఉన్నాయి మీరు గమనించే ఎప్పుడో ఇంటర్మీడియట్లో డిగ్రీలో రీయూనియన్స్ ఈ మధ్యకాలంలో నా దగ్గరకు వచ్చిన కొన్ని కేసుల్లో ఈ రీయూనియన్ వల్ల మేము కలిసాము అని చెప్తున్నారు వాళ్ళ గ్రూప్గా ఫామ్ అయ్యి మళ్ళీ ఒక పాత వాళ్ళందరూ కలిసినప్పుడు వాళ్ళకి ఎప్పుడో ఆ రోజుల్లో ఏదో చిన్నపాటి క్రష్ ఉండి ఉండొచ్చు అప్పుడు ఏవో ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు అంటే మీరు నలుగురు కలిసి కూర్చున్నప్పుడు మీ జీవితాల్లో కొన్ని మార్పులు వచ్చిన తర్వాత మార్పులు అంటే పెళ్ళి పిల్లలు ఇవన్నీ వచ్చిన తర్వాత బాధ్యతలు వచ్చిన తర్వాత మీరు ఇంకొంత బాధ్యతాయుతంగా ఉండాలా లేదు అనుకుంటే అప్పట్లాగా ఆకతాయితనంగా ఉండాలా చిన్నపిల్లల చేష్టలు చెయ్యాలా అంటే ఆ మనుషుల వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ని బట్టి ఉంటున్నాయి సరే అన్ని రీయూనియన్స్ అన్ని అల్మునీస్ ఇలాగే ఉన్నాయా అంటే కాదు అందరూ అలా ఉన్నారా అంటే కాదు అంటే కొంతమంది ఎవరైతే తామున్న పరిస్థితుల నుంచి బయటపడాలనుకుంటారో పరిస్థితుల్ని మార్చుకోవాలి అని అనుకుంటారో పరిస్థితులు మార్చుకోవాలనుకోవడం తప్పు కాదు కానీ దానికి ఎన్నుకోవాల్సిన మార్గాలు సక్రమమైన మార్గాలు ఉండాలి ఇప్పుడు ఈ చందు వీళ్ళ విషయం చూస్తే సీరియల్స్లో ఇతను నిలదొక్కుంటానికి ఆవిడ చాలా హెల్ప్ చేసింది చందుకి చాలా గ్రాటిట్యూడ్ ఉంది అని ఒక ఛానల్ వాళ్ళు చెప్తున్నారు మరి మనము ఇలా ఎక్కడో ఒక చోట మనకు సహాయం చేసిన వాళ్ళందరూ ఇళ్లలోకి వెళ్ళిపోయి వాళ్ళతోటి సంబంధాన్ని కొనసాగిస్తేనే గ్రాటిట్యూడ్ చూపించినట్ట కాదు కదా మరి మీరెందుకు సొసైటీకి ఒక రాంగ్ సిగ్నల్ పంపిస్తున్నారు వాళ్ళు పంపించారు సరే మనం పంపించడం ఎంతవరకు కరెక్టు సరే ఇది ఈ గ్రాటిట్యూడ్ అన్నమాట ఇది ఒక అభ్యంతరకరమైన మాట ఇతను కూడా ఆ గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాను అనే ఒక మాయలో తన బాధ్యతను మర్చిపోయాడు ఇది ఒక సామెత ఉంది ఈగ ఇల్లలుకుతా తన పేరు మర్చిపోయిందంట అట్లాగే మనం ఎక్కడో ఏదో చేయబోయి మనం చేయాల్సినవి మర్చిపోతే ఎట్లా మన బాధ్యతలను మనం ఇదైతే మన బాధ్యతలను చూసేవాళ్ళు ఎవరు
ఇప్పుడు ఆ పవిత్ర జయరాము కన్నడ నుంచి ఇక్కడికి వచ్చింది, కర్ణాటక నుంచి హైదరాబాద్లో సీరియల్స్లో సెటిల్ అయింది, బాగుంది, ఇంతవరకు సంతోషం. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. ఇప్పుడు మన వాళ్ళు కూడా వెళ్ళి కన్నడలో చేసేవాళ్ళు ఉన్నారు. ఆవిడ రావచ్చు, కానీ వచ్చిన ఆవిడ వస్తూ వస్తూ ఒక 2 పిల్లల్ని తీసుకొని వచ్చి భర్తతోటి మనస్పర్ధలతోటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె ఇచ్చిన ఇండికేషన్స్ ఏంటి అంటే ఐఆమ్ సింగిల్ అనే ఇండికేషన్ ఇచ్చింది. అది చాలా క్లారిటీ, చాలా క్లారిటీగా ఇచ్చింది. ఆ సింగిల్ అనేది ఇవ్వడం వెనక ఆమెకొక వ్యూహం ఉంది, ఒక స్ట్రాటజీ ప్రకారమే ఇచ్చింది ఆవిడ. నేను సింగిల్గా ఉన్నాను అంటే నేను స్నేహానికి రెడీగా ఉన్నాను అన్నట్లు ఇచ్చింది. దానికి ఆకర్షితులయ్యి ఒక 2-3 ఆమెతో స్నేహం చేశారు అని చెప్పి కొంతమంది ఆమె సహనటులు చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవమో మనకి తెలియదు. కానీ వాళ్ళ వైఫ్ ఒక ఫోటో చాలా మందికి షేర్ చేసిందని తెలిసింది. దానిలో ఆమె ఇంకెవరి పేరో టాటూ ఉంది, ఎవరికి, పవిత్ర జయరామ్కి. కానీ ఇతను నమ్మించటం కోసం ఏం చేసింది, ఆ పేరు మీద ఇంకొకటి ఏదో వేసేసి, ఏది ఏమైనా పవిత్ర జయరాము ఆమె డిసైడ్ అయింది ఏంటి అంటే నేను జీవితంలో నిలదొక్కుంటానికి, నేను ఏ విధమైన మార్గమైనా తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఆమె సిద్ధం చేసుకుంది. ఆమె ప్రిపేర్ చేసుకుంది. చేసుకునే ఇలా స్నేహాలు చేయడం కావచ్చు. సరే, ఎవరితోనూ ఆమెకు స్నేహం లేదు అనుకుందాం. చందుతో అయితే స్నేహం ఉన్నది అన్నది ఎస్టాబ్లిష్ అయింది కదా. మరి ఈ చందుకి ఇంకొక కుటుంబం ఉంది, భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ కుటుంబాల్లో ఇలాంటివి వాళ్ళు యాక్సెప్ట్ చేసే విధానం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో భార్య వీధిలో ప్రియురాలు అన్నట్లుగా అలా కుదరదు అని ఆమె ఏమైనా అర్థం చేసుకుని అతన్ని ఏమన్నా దూరం పెట్టగలిగిందా, లేదు తన స్వార్థానికి అతన్ని వాడుకుందా అంటే మనకి ఒక ఫైనల్గా ఈ 5 సంవత్సరాల 6 సంవత్సరాల కాలాన్ని గనక మనం తీసుకుంటే ఆమె తన స్వార్థానికే ఆ స్నేహాన్ని వాడుకుంది అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే అతను వచ్చేసేసి ఈమెన్న ఇంట్లోనే ఉండడం, ఈ ఇంట్లోనే లేదు అంటే అతనున్న ఇంట్లో ఈమె ఉంటే ఆమె పిల్లలు కూడా వచ్చి ఉండడం, ఇది మనకి అర్థమైపోతుంది క్లియర్గా. అతను ఈ కుటుంబాన్ని వదిలేసి ఆ కుటుంబంతో ఉండటానికి సిద్ధపడ్డాడు. ఇది ఎలా కొనసాగుతుంది అనుకున్నారు వాళ్ళు, చాలా ప్లాన్స్ వేసుకున్నారు, ఫ్యూచర్ ప్లాన్స్. అంటే వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో సోషల్ మీడియా ముందుకు వచ్చి మేము లీగల్ గా మేము ఇద్దరం ఇట్లా మ్యారేజ్ చేసుకోబోతున్నాం అని చెప్దామని కూడా అనుకున్నారంట. కానీ అలా చెప్పడానికి కుదరదు, ఎందుకంటే ఇతను భార్యకి విడాకులు ఇవ్వలేదు, ఆమె విడాకులు ఇచ్చానని చెప్తుంది. అలాగే ఆమె దూరంగా కూడా ఉంటుంది. అసలు ఇప్పుడు వాళ్ళ భర్త క్లెయిమ్ చేస్తాడా, ఈ భార్య క్లెయిమ్ చేస్తానే తర్వాత విషయం. వాళ్ళు అసలు అవగాహనగా రావడమే తప్పు. ఎందుకంటే ఇక్కడ విడాకులు అవ్వలేదని తెలుసు, పవిత్ర జయరామ్కి తెలుసు, విడాకులు తీసుకొని చందుకు అంతకంటే బాగా తెలుసు. మరి తెలిసినప్పుడు తన భార్య వ్యతిరేకిస్తుంది అని తెలిసినప్పుడు 11 ఏళ్ల ప్రేమని నువ్వు చాలా సింపుల్గా ముగించేసేసి ఇంకొక ఆమెతో నువ్వు సంబంధాన్ని కొనసాగిస్తున్నావు అనే బాధలో గ్రాటిట్యూడ్ చూపిస్తున్నానే క్రమం. అసలు ఇది వీళ్ళు పెట్టుకున్న పైత్యం పేరండి గ్రాటిట్యూడ్ అనేది. అతనికి కావాల్సింది స్నేహమే కావాలి ఖచ్చితంగా. ఆమెతో స్నేహమే కోరుకున్నాడు అతను, గ్రాటిట్యూడ్ కాదు ఇక్కడ. కృతజ్ఞతా భావం కాస్త లేదండి. ఈ ఛానల్ వాళ్ళు వాళ్ళ టీఆర్పీ రేటింగ్ కోసం ఈ కృతజ్ఞతా భావం అనే ఒక మాటను తీసుకొచ్చారు. కానీ అసలు కృతజ్ఞతా భావం చూపించాలి అంటే ఎవరికి చూపించాలి? అతను శిల్పకు చూపించాలి. ఎందుకు అంటే ఆమె తన కుటుంబం వద్దన్నా కానీ 11 సంవత్సరాల పాటు వెయిట్ చేసి నిన్ను పెళ్లి చేసుకుంది, నిన్ను నమ్మి వచ్చింది. తన చదువుని తన ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టి నీతో కలిసి పుట్టిన పిల్లల్ని పెంచడం కోసం ఆమె ప్రొఫెషన్ కూడా పక్కన పెట్టింది. నీ ప్రొఫెషన్ కోసం నిన్ను ఎంకరేజ్ చేసింది ఒక రకంగా. మరి ఎన్ని చేసినప్పుడు నువ్వు కృతజ్ఞతాభావం ఉండవలసింది ఎవరికి? భార్య మీద ఉండాలి. అలాగే నిన్ను కన్న తల్లిదండ్రులు, ఇంత దూరం నిన్ను తీసుకొచ్చిన కన్న తల్లిదండ్రుల మీద నువ్వు గ్రాటిట్యూడ్ చూపించాలి. కానీ నీ ప్రొఫెషనల్గా నీతో పాటు యాక్ట్ చేసిన ఆమె ఎంత ప్రేమైనా చూపించవచ్చు, ఎంత స్నేహాన్నైనా ఇవ్వచ్చు. కానీ దానికి ఒక పరిమితి పెట్టుకుని నీ కుటుంబంతో నువ్వు ఉండాల్సిన అవసరం నీది, ఆ బాధ్యతలో నువ్వు ఉన్నావు. కృష్ణకుమారి గారు, మీరు చెప్పండి. ఇప్పుడు సరే, ఎన్నో కారణాల వల్ల మ్యారేజ్ చేసుకున్న తర్వాత భార్య భర్తలు విడిపోవడం, ఇది మనము ఈ రోజే కాదు ఎన్నో రోజుల నుంచి చూస్తున్నామని మీరే అన్నారు. అలా విడిపోయిన తర్వాత అక్కడ భర్త కావచ్చు, ఇక్కడ భార్య కావచ్చు, తోడు కోరుకోవడం
కరెక్టా రాంగ్ అంటే ఏం చెప్తారు? అసలు తప్పే కాదు. అసలు ఒక తోడ, 2 తోడ్ల, 3 తోడ్ల అనేది అది వాళ్ళ పరిస్థితులను బట్టి ఉంటది. కానీ పరిస్థితులను కూడా మన చెప్పు చేతల్లో పెట్టుకోవడమే మనిషి యొక్క గొప్పతనం. ఇప్పుడు ఇది మనిషికి మాత్రమే చేతనవుతుంది. వేరే ఇంకెవరికి చేత కాదు, మనిషికే చేత అవుతుంది. ఇది ఆడవాళ్ళ మగవాళ్ళ అనేది కాదు, మనిషికే చేతనవుతుంది. అయినప్పుడు ఏం చెయ్యాలి అంటే, మన భారతదేశంలో మీరిద్దరూ కలిసి ఉండాలి అనుకున్నప్పుడు మీకు ఒక పెళ్లి బంధము అనేది మన మన చట్టంలో ఉంది. పెళ్లి బంధంతో పాటే ఈ పెళ్లి బంధం ద్వారా ఆ ఇద్దరికి, భార్యకి భర్తకి వచ్చే హక్కులు, ఆస్తి హక్కులు కావచ్చు, ఏ రకమైన హక్కులైనా హక్కులు కూడా నిర్వచించబడ్డాయి మనకి. అది అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు ఈ సంబంధంలో కొనసాగలేని పరిస్థితుల్లో మీకు విడాకులు అనే ఒక ప్రొవిజన్ కూడా ఉంది అని చెప్పి పక్కనే విడాకులు కూడా ఉంది. పెళ్లి, వివాహము, విడాకులు రెండు పక్క పక్కనే ఉన్నాయి. ఉన్నప్పుడు మీరేం చేయాలి? వివాహంలోకి మీరు వచ్చారు. వివాహంలోకి వచ్చేటప్పుడు నువ్వెందుకు పెళ్లి చేసుకుంటున్నావు అని ఎవ్వరు అడగరు. మీరెవరు నన్ను అడిగారా? అడగరు. చక్కగా వెళ్తాము, తీరుకుంటే వెళ్దాము, భోజనం చేసి వస్తాము, సంతోషంగా 4 అక్షింతలు వేస్తాము, వచ్చేస్తాం. కానీ విడాకులు తీసుకుంటున్నాను అని అంటే గనక మొదటిగా వచ్చే ప్రశ్న ఏంటి? ఎవరి దగ్గర నుంచి అయినా, తల్లిదండ్రుల దగ్గర నుంచి కావచ్చు, అన్నదమ్ముల నుంచి, అక్క చెల్లెళ్ళ నుంచి, స్నేహితుల దగ్గర నుంచి, సమాజం నుంచి వచ్చే ప్రశ్న ఏంటంటే ఎందుకు అని అడుగుతారు. విడాకులు అనేసరికి ఎందుకు పెళ్ళంటే అడగం, విడాకులు అంటే అడుగుతాం. మరి ఈ సమాధానము వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు కూడబలుక్కొని మ్యూచువల్ కన్సెంట్తో వెళ్తున్నారా విడాకులకి? అంటే పరస్పర అంగీకారంతో వెళ్తున్నారా? ఈగో పైన వెళ్తున్నారా? ఈగో ఇవన్నీ దాటేస్తుంది. అసలు ఇప్పుడు ఈ వివాహం విచ్ఛిన్నం కావడానికి కారణాలు ఎన్నన్నా ఉండనివ్వండి, అది వేరే విషయం. కానీ మీరు ఒక స్టేజ్ దాటేసేసి అవన్నీ, ఆ ప్యాచప్లు అవన్నీ దాటేసి అవన్నీ అవ్వవని తెలిసిన రోజున మీరు విడాకుల దాకా వస్తారు. మీరు విడాకులకు వచ్చినప్పుడు ఇద్దరు కలిసి వచ్చారా, విడివిడిగా వచ్చారా, లేకపోతే ఒకరే విడాకులు కావాలని కోరుకుని అడిగారా అనేది చట్టం ప్రకారం జరుగుతుంది. అయితే ఒక భర్తే విడాకులు కావాలని అడిగాడు. అడిగితే ఆ భర్త చూపించాలి కారణాలు. నా భార్య నుంచి నాకు విడాకులు ఇవ్వండి, ఈ కారణాలు, ఆవిడ నా పట్ల క్రూరంగా ఉంటుందనో, లేకపోతే నాకు సహకరించట్లేదనో, ఆమె మానసికంగా పెళ్ళికి పనికొంచే మనిషి కాదనో, లేదు అనుకుంటే ఆమెకి వేరే వాళ్ళతో ఉన్న సంబంధాల వల్ల కావచ్చు, ఆవిడ ప్రవర్తన వల్ల కావచ్చు, ఏదో ఒక కారణం చూపించి విడాకులు అడగాలి. అది కోర్టు నమ్మాలి. కోర్టు నమ్మాలి అంటే సాక్ష్యాధారాలు చూపించాలి. ఈ ప్రహసనం అంతా గడిచిన తర్వాత మీకు విడాకులు ఇస్తారు. విడాకులు ఇచ్చిన తర్వాత కూడా, విడాకులు వచ్చిన తర్వాత కూడా 30 రోజుల్లో మళ్ళీ భార్య కానీ భర్త కానీ ఈ విడాకులు వద్దు అనుకుంటే మళ్ళీ పిటిషన్ వేసుకునే హక్కు ఉంది. సరే, ఏది ఏమైనా సరే ఈ విధంగా విడాకులు తీసుకున్న తర్వాత మాత్రమే మీరు ఇంకొక సంబంధంలోకి కానీ ఇంకొక పెళ్లిలోకి కానీ వెళ్ళాలి. కానీ ఇంత ప్రొసీజర్ ఇష్టం లేక కొంతమంది నన్నేం చేస్తారు, నన్ను ఎవరేం చేయగలరు అనే ఒక పొగరుతోటి కొంతమంది వీళ్ళు ఈ పెళ్ళిని ఇలాగే ఉంచి కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసేసి ఇంకొక పెళ్లిలోకో ఇంకొక బంధంలోకో వెళతారు. అలా వెళ్ళినప్పుడు సమాజం అంతా ప్రశ్నించకపోయినా, తల్లిదండ్రులు ప్రశ్నించకపోయినా, ఆ భార్య అంటూ ప్రశ్నించదలుచుకుంటే గనక ఆమె కోర్టుని అప్రోచ్ కావచ్చు. లేదు, నా భర్త అలా చేసినా నాకు ఇష్టమే అంటే ఆమె ఊరుకుంటాను అంటే కూడా ఊరుకోవచ్చు. ఇదేమి ప్రపంచం మొత్తానికి నష్టం కలిగించే విషయం కాదు. వీళ్ళిద్దరి విషయం పైన చూస్తే శిల్ప గారు గత 11 సంవత్సరాల ప్రేమని కాస్త ఈరోజు ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది. గత 3 సంవత్సరాల నుంచి అయితే ఇంటి కడప తొక్కిన పరిస్థితి ఈ రోజు కనిపించట్లేదు. అక్కడ తల్లిదండ్రులు ఇంటి కావచ్చు, ఇక్కడ భార్య ఇంటి కావచ్చు. మరి ఈ పరిస్థితులలో శిల్ప గారు ఎందుకు ఆగిపోయి ఉండొచ్చు అని మీరు కనిపిస్తుంది? అక్కడ నీ కోర్టుకు అప్రోచ్ అవ్వక, ఇక్కడ మీడియాకు అప్రోచ్ అవ్వక, ఎక్కడ కూడా అతను మారతాడు అని నేను అనుకున్నాను అని ఆవిడ అంటుంది. అతను మారతాడు అని అనుకునే అంత పరిస్థితి అక్కడ కనిపించట్లేదు. అతను పూర్తిగా అటువైపే ప్యాచప్ అయిపోయాడు. ఇంకా అతను అక్కడికి అటాచ్ అయిపోయాడు. పైగా వాళ్ళిద్దరూ మేము ఇంత ప్రేమలో ఉన్నామని ప్రపంచానికి తెలియడం కోసం వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కావచ్చు, వాళ్ళు పూర్తిగా బహిర్గతం చేస్తున్నారు. వాళ్ళైతే క్లియర్గా ఉన్నారు, క్లారిటీగా ఉన్నారు. విడాకులు తీసుకోలేదన్న మాటే కానీ ఈ విషయంలో అంటే వాళ్ళకి ఒకటే ధీమా ఏంటి అంటే, ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం నరేష్ పవిత్ర లోకేష్ విషయం వచ్చినప్పుడు ఎవరేమన్నారు? వాళ్ళు ఎవరేం చేయగలిగారు?
పైగా కోర్టులకు అప్రోచ్ అయితే కూడా కోర్టుల్లో కూడా ఆ భార్యకి ఇంతవరకు న్యాయం జరగలేదు. ఇదంతా తెలుస్తానే ఉంది. పైగా వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటానికి వాళ్ళు మళ్ళీ పెళ్లి అనే సినిమా కూడా తీశారు. పైగా ఆ సినిమాలో వాళ్ళే యాక్ట్ చేశారు. మరి ఇంత చేస్తే సమాజం ఏమన్నా అన్నదా వాళ్ళని? చట్టం ఏమన్నా అన్నదా? కోర్టులు ఏమన్నా చేయగలిగాయా? లేదు అనుకుంటే ఎవరైనా ఒక పెద్ద మనుషులు ఏమన్నా మాట్లాడగలిగి సెటిల్ చేయగలిగారా? అంత పెద్ద సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా కల్పించుకుని ఏమైనా చేశారా? ఇది కదా ఇట్లాంటి వాళ్ళకి ఓతోని ఇచ్చేది. ఇప్పుడు నరేష్ విషయం ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, పదే పదే నరేష్ని ఎందుకు కోట్ చేయాల్సి వస్తుంది అంటే, ఈ మధ్య కాలంలో ఇంత బరి తెగింపుగా భార్యకి విడాకులు ఇవ్వకుండా ఇంకొక ఆమె నా సోల్మేట్ అనే ఒక దరిద్రపు మాటను తీసుకొని వచ్చి, అంటే ఇందాక గ్రాటిట్యూడ్ ఎలా వచ్చిందో ఈ సోల్మేట్ కూడా అంతే. వీళ్ళు సోల్మేట్ని వెతుక్కున్నాము అని చెప్పి వాళ్ళు చాలా గర్వంగా చెప్పటము, అటు ఆమె విడాకులు ఇవ్వకుండా ఇతను విడాకులు తన భార్యకి ఇతను విడాకులు ఇవ్వకోకుండా ఇద్దరూ కలిసి సహజీవనం చేద్దాము అని ఒక నిర్ణయానికి వచ్చి, సహజీవనం తప్పు కాదని సుప్రీంకోర్టే చెప్పింది అని వక్ర భాష్యాలు చెప్పుకుంటూ, వివాహేతర సంబంధం తప్పు కాదు అని చెప్పి కోర్టే చెప్పింది అని, ఆ సినిమాలో 4-5 సార్లు వివాహేతర సంబంధం తప్పు కాదు, సహజీవనం తప్పు కాదు అనే మాటని ప్రేక్షకుల చేత ఒప్పించడానికి తగ్గ వాతావరణాన్ని వాళ్ళు క్రియేట్ చేశారు. అది చాలా తప్పు. అందుకే నేను ఆ సినిమా మొదటి రోజే చూసి ఈ సినిమాని బ్యాన్ చేయాలి అని చెప్పి నేను డిమాండ్ చేశాను. మహిళా సంఘాల తరఫు నుంచి డిమాండ్ చేశాను. అలాగే ఆ భార్య కూడా ఈ సినిమా తనకు సంబంధించిన సినిమా లాగానే ఉంది, తనని చెడ్డగా చిత్రీకరించారు అనే ఉద్దేశంలో ఉంది అని ఆమె కోర్టుని అప్రోచ్ అయింది. కోర్టు కూడా సెన్సార్ ఇచ్చేసింది కాబట్టి చేసేదేమీ లేదు అన్నారు. ఆ సినిమా రిలీజ్ అయ్యి కూడా సంవత్సరం అయింది, ఎవరు చేయగలిగింది ఏమీ లేదు. ఇవన్నీ ఏంటి అంటే ఇలాంటి వాళ్ళకి ప్రభావితం చేస్తాయి, వీళ్ళకి ఒక ధైర్యాన్ని ఇస్తాయి, వీళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి అవి వీళ్ళకి సహాయకారిగా ఉంటాయి అన్నమాట. అంటే పరిస్థితి వచ్చింది కాబట్టి అడుగుతున్నానండి, మీరు చెప్పండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎంతో మంది సమాజంలో సినిమా రంగంకి రావాలని, టీవీ రంగంకి రావాలని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. అనుకోవడం తప్పు కాదు, కానీ మరి అదే క్రమంలో ఇలాంటివి చూసినప్పుడు వామ్మో నా బిడ్డని ఇక్కడికి పంపించొద్దు, నా కొడుకుని ఇక్కడికి పంపించొద్దు అనే ఆలోచనకు వచ్చేసి వాళ్ళ యొక్క కళలను, బిడ్డ కానీ కొడుకు కానీ కళలను అక్కడికి ఆపేసి మళ్ళీ చదువు వైపు ఎటువైపు పంపిస్తుంటారు. మీరు చెప్పండి, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ సినిమా ఆర్ టీవీ రంగం? అసలు కాదండి, ఏ రంగంలో ప్రేమలు ఇవ్వండి, ఒక్క సినిమా రంగంలోనే ఉన్నాయా? కానీ బరితికిస్తున్నారు వీళ్ళని అలా అనుకోవటానికి వీల్లేదు. వీళ్ళది ఏంటంటే వీళ్ళ జీవితాలను వీళ్ళే బయటేసుకుంటారు కాబట్టి, ఎక్కువ సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ చేసుకుంటారు కాబట్టి, ఇది కూడా ఒక వాళ్ళ మార్కెట్కి ఉపయోగపడుతుంది కాబట్టి, వాళ్ళని వాళ్ళు చూపించుకుంటారు కాబట్టి వాళ్ళ సంగతి తెలుస్తుంది. వాళ్ళ సమాజంలో ఎంతమంది లేవండి, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎంతమంది లేరు, ఏ ఆఫీసుల్లో ఎంతమంది లేరు. అందుకని ఇలా వివాహేతర సంబంధాలు కేవలం సినిమా ఫీల్డ్లోనే ఉంటాయి, లేదు లివింగ్ టుగెదర్ ఓన్లీ ఇక్కడే ఉంటుంది అంటానికి లేదు. ఇప్పుడు ఈరోజు హైదరాబాద్లో ఎన్ని హాస్టల్స్, కో లివ్ ఇన్ హాస్టల్స్ వచ్చినాయో చూడండి. మరి ఇది ఈ కో లివ్ ఇన్ అనే ఒక పద్ధతికి అలవాటు పడిన తర్వాత రేపు వీళ్ళు పెళ్లి చేసుకుంటే కూడా ఆ పెళ్లి బంధంలో వాళ్ళు ఇమడగలరా? అసలు ఈ కో లివ్ ఇన్ పెట్టడం వెనకమాల ఉద్దేశం ఏంటి? వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకుంటానికే వాళ్ళు కో లివ్ ఇన్ అని పెట్టారు. గర్ల్స్ హాస్టల్స్, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్ ఉంటాయి, కానీ వీళ్ళు కో లివ్ ఇన్ పెట్టారు. పైగా ఇంకొక దరిద్రం ఏం చేస్తున్నారు అంటే, ఒక రోడ్లో గర్ల్స్ హాస్టల్ ఉందనుకోండి, ఆ పక్క బిల్డింగ్లో బాయ్స్ హాస్టల్ పెడుతున్నారు. ఇది వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకోవటానికే. మరి ఎంతమంది ఆడపిల్లల జీవితాలు ఇక్కడ భద్రంగా ఉంటున్నాయి, ఎంతమంది అబ్బాయిల జీవితాలు భద్రంగా ఉంటున్నాయి అంటే, ఇక్కడ అబ్బాయిలను మోసం చేసే అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయిలను మోసం చేసే అబ్బాయిలు ఉన్నారు. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఒక అబ్బాయితోటి కాస్త వీడు చెప్పిన మాట వినే రకంలా ఉన్నాడు అని చెప్పి మొత్తం వాడి జీతం అంతా తీసుకొని వాడిని ఆఖరి నిమిషంలో వాడిని అంతా మొత్తం వాడి దగ్గర లాగవలసిందంతా లాగిన తర్వాత, నా ఇంట్లో వాళ్ళు పెళ్లి ఒప్పుకోవట్లేదు అని చెప్పి పెళ్లి చేసుకోకుండా ఆ తీసుకున్నవన్నీ వెనక్కి ఇవ్వకోకుండా ఉన్న అమ్మాయిలు ఎంతమంది లేరు? చాలా మంది ఉన్నారు. మొన్న నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్లో వస్తే మరి ఆ అమ్మాయికి, మరి నువ్వు తీసుకున్నావు కదమ్మా అతని దగ్గర నుంచి, అన్నీ తీసుకున్నానని నువ్వు కూడా ఒప్పుకుంటున్నావు కదా, అవి వెనక్కి ఇచ్చేయంటే ఆ అమ్మాయి సింపుల్గా అన్నది, నేను ఎందుకు ఇస్తాను, తను వాడుకున్నాడు, నేనున్నాను కదా అతనితోటి అంటే, మరి అతను సంబంధాన్ని కొనసాగిస్తానంటున్నాడు కదా, నువ్వు ఎందుకు వేరే వాళ్ళని ఇష్టపడుతున్నావు అంటే, నాకు వేరే వాళ్ళు ఇంకా నచ్చారు,
ఇతను నచ్చలేదు అని చాలా సింపుల్గా చెప్పింది. ఇలాగే చేసిన అబ్బాయిలు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. వాడి దగ్గర ఒక బైకే ఉంటుంది, ఏమీ ఉండదు వాడికి. ఆ బైక్ వేసుకొని ఈ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ దగ్గరికి వచ్చి ఈ అమ్మాయిని ఎక్కించుకొని ఈ అమ్మాయిని షికారులు చేసిన ఘనకార్యానికి వాడికి ఆమె ఏటీఎం కార్డు ఇచ్చేస్తుంది. వాడు మొత్తం ఏటీఎం కార్డు అంతా దుమ్ము దులిపేసేసి ఫైనల్గా నేను పెళ్లి కూడా చేసుకోను అంటాడు. అంటే ఇట్లా రెండు వైపులా ఉన్నాయి. కాకపోతే ఇలా రెండు వైపులా ఉన్నా కానీ ఎక్కువ శాతం నష్టపోతుంది మటుకు అమ్మాయిలే ఎక్కువ శాతం నష్టపోతున్నారు. అది ఎట్లా నిర్ధారిస్తాము అంటే, ఇలా వెధవ పనులు చేసిన వాడికి కూడా పెళ్ళి అవుతుంది. కానీ ఇలా ఒక అమ్మాయి ఉంది అంటే ఆ అమ్మాయికి పెళ్ళి అవ్వడం కష్టం. అంటే సమాజము ఇప్పుడు వీళ్ళు ఎంత మేము ముందుకెళ్ళిపోయామో అనుకున్నా సమాజం అంత ముందుకెళ్ళాల. అందుకోసం ఏంటంటే ఈ జీవితం అనేది ఒకటే జీవితం, దీన్ని భద్రంగా ఉంచుకోవాలా లేదా అనేది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం. వాళ్ళు వ్యక్తిగతంగా నా జీవితాన్ని నేను ప్రశాంతంగా ఉండాలి, నాకు అనవసరమైన విషయాలు అక్కర్లేదు, నేను ముందు చదువును కొనసాగించాలి, చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగంలో స్టాండ్ అవ్వాలి, అప్పుడు నేను పెళ్లి చేసుకోవాలి అనే ఒక ఆలోచన దృక్పథంలో ఉన్న ఆడపిల్లల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇలాంటి దృక్పథంలో ఉన్న అబ్బాయిల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మరి అప్పటి వరకు ఇలాంటి అంటే ఇంత ఆధునిక కాలంలో ఇలాంటి ప్రయత్నాలు మీరు అన్నట్టు బైక్ల మీద వచ్చి ఏదో ప్రయత్నాలు చేస్తుంటారు, ఇవన్నీ ప్రయత్నాలను ఫీలింగ్స్ అన్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలంటే వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటే బాగుంటుంది? అంటే వాళ్ళకి ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, స్టూడెంట్ పని ఏంటి? చదువుకోవటం. ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతూనే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లోనే సెకండ్ ఇయర్లోనే ప్రేమల పేరుతోటి వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళకి చెప్పుకోకుండా పెళ్ళిళ్ళు చేసుకుని మేజర్లు అయితే కనుక పోలీస్ స్టేషన్లు ఆశ్రయిస్తున్న అమ్మాయిలు అబ్బాయిలు ఎంతమంది లేరండి? మరి నిన్ననే వచ్చారు 2-3 కేసెస్ వచ్చారు కదా. మరి వీళ్ళు అసలు నేను ఇప్పుడు నా జీవితంలో నేను ప్రతి స్టేజ్లోనూ మనిషి అనేవాడికి ఆడ కావచ్చు మగ కావచ్చు ఒక బాధ్యత అనేది ఉంటుంది. చదువుకునేవాడికి చదువు ఒక బాధ్యత, చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం వెతికే ప్రాసెస్లో అది ఒక బాధ్యత, ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగాన్ని సక్రమంగా చేసుకుంటూ ఆ ఉద్యోగాన్ని నిలబెట్టుకుంటూ ముందుకెళ్ళడం ఇంకొక బాధ్యత. ఈలోపు ఈ పెళ్ళి పిల్లలు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి కదా. వచ్చినప్పుడు ఈ బంధాలను నిలబెట్టుకోవటం ఒక బాధ్యత. అంటే మనం తెలుసో తెలియకో ప్రతి మనిషి బాధ్యతలకి బందీయే. అసలు నేను ఈ బాధ్యతలన్నిటికీ నేను బందీని కాను, నన్ను ఎవ్వరు కట్టేయలేరు, నన్ను ఎవ్వరు ఇచ్చేయలేరు అనుకుంటే నువ్వు ఇంకొక బాధ్యతలోకి వెళ్ళకు. నీకు నువ్వే బాధ్యతగా లేనప్పుడు ఇంకొకరి బాధ్యతను స్వీకరించగలిగే తెలివితేటలు సామర్థ్యం నీ దగ్గర ఉండదు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. పెళ్ళి అనేది ఒక బాధ్యత, పిల్లలు అనేది అంతకంటే ఎక్కువ బాధ్యత. ఈ రెండు బాధ్యతలు నేను నెరవేర్చగలను అని అనుకున్న వాళ్ళే పెళ్ళిళ్ళలోకి అడుగు పెట్టండి. లేని వాళ్ళు పెట్టొద్దు, ప్రశాంతంగా ఉండండి. పెళ్ళి వద్దు, ఏమీ వద్దు. అమ్మ అడిగిందనో, నాన్న తిట్టాడనో, లేకపోతే ఇంకోటో ఆస్తి ఇవ్వనన్నారనో ఏదో ఒక కారణంతో మీకు ఎన్నో అవలక్షణాలు ఉన్నప్పటికీ కూడా మీరు పెళ్ళిళ్ళు చేసుకొని మీ జీవిత భాగస్వాముల మట్టుకు మీరు బాధ పెట్టొద్దు. ఒక్కటైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, ఎన్నో కేసులు చూసిన తర్వాత పెళ్ళంటూ అయిన తర్వాత పెళ్ళి కోసము అంటే చాలా పెద్ద ఇబ్బందులు వస్తే తప్పితే పెళ్లి కోసం కట్టుబడాలని స్త్రీ కోరుకుంటుంది. ఎందుకు అంటే అలా ఉంటేనే తనకు సమాజంలో భద్రత అని. అదే పురుషుడికి ఆ ఇది ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఎన్ని చేసినా వాడిని సమాజం ఎప్పుడు ఏమి పెద్ద చేసి చూడరు, ప్రశ్నించరు. అతనికి ఆమోదం ఉంటుంది. కానీ అతను చేయవలసింది ఏంటంటే బాగా డబ్బులు సంపాదించగలగాలి. సంపాదిస్తే వాడికి రెడ్ కార్పెట్టే ఉంటుంది సమాజంలో. అదే ఒక స్త్రీ ఎంత రెడ్ కార్పెట్ వేయించుకోవాలి అంటే కూడా ఎంత డబ్బులు సంపాదించినా రెడ్ కార్పెట్ స్త్రీకి దొరకదు. మీకు తాజా ఉదాహరణ ఈ కేసులో, పవిత్ర జయరాం కేసులో వాళ్ళ పిల్లలు ఈరోజు వచ్చి ఏం చెప్తున్నారు, మా అమ్మ మా నాన్న విడిపోలేదు, వాళ్ళిద్దరూ చాలా బాగుండేవాళ్ళు అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? సమాజం ఆమోదం ఉండదు తెలుసు కాబట్టి. వాళ్ళకి వాళ్ళ అమ్మ ఇంటర్వ్యూలో చెప్పిందన్న సంగతి ఆ పిల్లలిద్దరికీ తెలుసు. వాళ్ళ అమ్మ నాన్న ఎన్నో సంవత్సరాల నుంచి కలిసి ఉండట్లేదు అనేది కూడా వాళ్ళకి క్లారిటీ ఉంది. కానీ ఇక్కడ ఉన్నన్ని రోజులు ఇక్కడలాగా, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడలాగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు అంటే ఆ భర్త కూడా అలాగే నాకు ఇలాంటి భార్య కావాలి నా జీవితంలో అని చెప్పి మళ్ళీ జన్మంటూ ఉంటే కూడా అని చెప్తున్నారు అంటే ఏంటంటే సమాజం ముందు ఈ మాటలన్నీ వస్తాయి పోతాయి.
కానీ మాదంతా ఒక కుటుంబం అని చెప్పుకుంటేనే వాళ్ళకి గౌరవం ఉంటది అనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. అందుకే నేను మీకు మొదట్లోనే చెప్పాను, ఇలాంటి వ్యవహారాల్లో స్త్రీలే ఎక్కువ నష్టపోతారు అని చెప్పేది. వాళ్ళకి నేను ఈ పరిస్థితుల్లో కూడా మనకు పవిత్ర జయరాం గారి మీద పడ్డటువంటి బ్లేమ్ ఏదైతే ఉందో అంత ప్రభావితం చంద్రకాంత్ మీద కనిపించట్లేదు. అదే మరి ఇప్పుడు చంద్రకాంత్ కుటుంబం చుట్టాలు అందరూ కూడా ఎంత ఏడుస్తా ఉన్నారు. అతను ఏమి సాధించాడని, ఒక 11 సంవత్సరాల ప్రేమని కూడా ఎడంకాలతో తన్ని, 2 పిల్లల్ని భార్యని ఎడంకాలతో తన్ని వెళ్ళిపోయి బాధ్యత లేకుండా ఉన్నోడికి ఇన్ని ఏడుపులు అవసరమా? ఇంతమంది బాధపడడం అవసరమా? ఇతను ఏదో పెద్ద కార్గిల్ యుద్ధానికి వెళ్ళొచ్చిన వాడిలాగా ఆ శవపేటికి రాగానే ఇది ఏమవుతుంది అంటే, మీరు ఏ విషయమైనా నచ్చని విషయాన్ని ఇది కరెక్ట్ కాదు అనిపించింది అంటే, కరెక్ట్ కాదు అంటే చట్ట వ్యతిరేకమైంది, ఇలాంటి విషయాల్ని ఖండించాల్సిన అవసరం ఉంది. సొంత కుటుంబమైనా ఖండించాలి. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారు, చంద్రకాంత్ మంచోడే, ఆ అమ్మాయి వల్ల ఇదంతా జరిగిందని మాట్లాడుతున్నారు. అలా పోర్ట్రే చేస్తున్నారు. ఎందుకు అట్లా పోర్ట్రే చేస్తారు మీరు? మీ అబ్బాయి మంచోడైతే ఎందుకు వెళ్తాడు పవిత్ర జయరాం దగ్గరికి? ఎందుకు వెళ్తాడు చెప్పండి? భార్యను వదిలేసి పిల్లల్ని వదిలేసి వెళ్ళాడు అంటే వాడు ఎంత వెదవగాకపోతే వెళ్తాడు? అది కదా మాట్లాడాలి. అదే అతను అలా కాదు, నేను ఆమెతో ఉండటానికి నేను సిద్ధపడ్డాను, నాకు విడాకులు కావాలి అని చెప్పి భార్యాభర్త ఇద్దరు కూర్చుని విడాకులు తీసుకుని వెళ్ళారనుకోండి, ఇవాళ అసలు ఇంత మాట్లాడుకోవటానికి ఉండేది కాదు. పైగా విడాకులు ఎందుకు అవసరము అంటే, కలిసి బతకదలుచుకున్నప్పుడు ఎవరి మార్గాన్ని వాళ్ళు నిర్దేశించుకుంటానికి విడాకులు అనేది మనకొక జెండా లాంటిది. ఇప్పుడు ఇదే ఏ సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లోనో ఈ అమ్మాయి విడాకులు తీసుకుంది అనుకోండి, ఎవరు శిల్ప తీసుకుని ఈ పిల్లల్ని ఎలాగా ఏంటి అల్యూమిని ఎంత తీసుకోవాలి తీసుకొని తన జీవితం తనకు క్లారిటీలో ముందుకెళ్ళింది అనుకోండి, ఇవాళ ఎంత ఏడవాల్సిన అవసరం ఉండేదా? తను చక్కగా తను చదువుకుంది, తన ఉద్యోగంలో తను ముందుకెళ్ళిపోయేది, ఉన్న డబ్బుల్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది. అండ్ నేను అనేది అదే, ఒక క్లారిటీ జీవితంలో ఒక క్లారిటీ కావాలి అంటే, మీకు ఇద్దరికి పడనప్పుడు వేరే ఇంకొక దారి చూసుకోవాలి అనుకున్నప్పుడు మీకు విడాకులు అనేది చాలా. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నా పాయింట్ కూడా అదే అండి. మీరు ఎంతో మంది ఇలాంటి కేసెస్ ని మీరు కౌన్సిలింగ్ ఇచ్చే క్రమంలో చాలా దగ్గర ఇన్వాల్వ్ అయి ఉంటారు కదా. ఇలా ఒక భార్య దగ్గర భర్త చిన్నగా తప్పుదారులు వెళ్తున్నాడని తెలిసినప్పుడు భార్య తనతో ఎలా వ్యవహరిస్తే బాగుంటుంది? అంటే ఆ తప్పును యాక్సెప్ట్ చేయమంటున్నారా, లేదు అని ఖండించుకొని ముందుకెళ్ళాలా? ఏం చేస్తే ఆ ఇద్దరి బంధం కాస్త జీవితాంతం నిలబడుతుంది అనుకుంటున్నారు? రెండో వాళ్ళకి కాస్త టైం ఇవ్వాలండి. ఓకే, అంటే ఒక టైం బౌండ్, ఇంత టైంలో వీళ్ళు మాట్లాడుకోవాలి. ఫస్ట్ నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు, ఫ్యామిలీ మీటింగ్ పెట్టుకోవాలి, ఫ్యామిలీలో కూర్చుని మాట్లాడుకోవాలి. ఇతని ధోరణి ఎలా ఉంది, ఇతని ఉద్దేశం ఎలా ఉంది ఏంటి అనేది. అలా కాకుండా చాలా మంది మహిళలు ఏం చేస్తారు అంటే, కక్షపూరితంగా తయారైపోయి పోట్లాడతారు. ఇంకా నాకొద్దు నాకు అక్కర్లేదు అని వీళ్ళ బాధనంతా పిల్లల మీద చూపిస్తారు, పిల్లల దగ్గర చూపిస్తారు. వీళ్ళ కష్టం అంతా పిల్లల దగ్గర చూపిస్తారు. మీ నాన్న ఇలా చేస్తున్నాడు అంటే కూడా తెలియకుండా ఏమైపోతుంది అంటే, తండ్రి మీద వ్యతిరేక భావన వచ్చేస్తుంది. పిల్లలు అప్పుడప్పుడే మెచ్యూరిటీకి వెళ్తున్న పిల్లల్ని వీళ్ళు చాలా ఓవర్ మెచ్యూర్ చేస్తారు తల్లులు. ఇది తల్లులు చేసేది చాలా చాలా తప్పు. అసలు తల్లులు ఈ పని చేయకూడదు. అసలు వీళ్ళిద్దరు వివాదాల్లోకి వాళ్ళని లాక్కూడదు. వాళ్ళని వాళ్ళు చూసి వాళ్ళు గమనించుకునేటట్లు చెయ్యాలి. వాళ్ళు అర్థమయ్యే రోజు వాళ్ళకి అర్థమవుతుంది. మీరెందుకు పని కట్టుకుని ఏబిసిడీలు నేర్పించినట్టు ఆ పిల్లలకి ఎందుకు నేర్పించాలి? మీరు నేర్పించకుండా ఉంటే కనీసము ఇప్పుడు ఈ తండ్రి ఇలా ఉన్నాడు అన్నప్పుడు పిల్లలైనా తండ్రితోటి బాగుండే పరిస్థితి ఉంటే గనక, ఈ పిల్లల మీద భార్య మీద ప్రేమ లేదు అర్థమైపోయింది మనకి, కానీ పిల్లల మీద అయినా ప్రేమ మిగలాలి అంటే గనక వీళ్ళిద్దరి మధ్యలో వాతావరణం సరిగ్గా ఉండాలి, ఉంచుకోవాలి ఆ వాతావరణాన్ని. కాదు నువ్వు డిసైడ్ అయిపోయావా, విడాకులు తీసుకోవాలి.
చాలా మంది లేడీస్ చేసేది ఏంటంటే వీళ్ళు విడాకులు ఇవ్వరు, అలాగే పిల్లల్ని తండ్రికి దూరం చేసేస్తారు. వాడు ఇంక ఏ ఆశతోటి వెనక్కి వస్తాడు? ఎవరైనా పొరపాట్లు చేస్తారండి. కానీ మరి ఇంత ఓర్పు సహనము ఒక మహిళ పట్ల ఒక పురుషుడు చూపిస్తాడా అంటే చూపించడు. ఇప్పుడు ఇదే పరిస్థితి మనం తారుమారుగా లాజిక్ గా మాట్లాడుకుంటే మాత్రం చూపించడు. ఎందుకంటే సమాజం ఇప్పుడు చంద్రకాంత్కి ఎంత అప్రూవల్ దొరికింది సమాజంలో. అంటే వీళ్ళందరూ కూడా ఏమీ పెద్ద వ్యతిరేకించినట్లుగా అనిపించలేదు కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది చేసే పొరపాటు ఏంటి అంటే మీ కోపాన్ని, మీ బాధని, మీ ఉక్రోషాన్ని పిల్లల దగ్గర పిల్లలకు పాస్ ఆన్ చేయడం కరెక్ట్ కాదు. అది దానివల్ల డిస్టెన్స్ పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ కేసు చూడండి, ఇది చాలా బెస్ట్ కేసు, పెద్ద కేస్ స్టడీ ఇది. ఈ చందు, పవిత్ర, శిల్పాది. ఇప్పుడు అక్కడ చూస్తేనేమో పవిత్ర జయరాము అతనికి చాలా సౌకర్యవంతంగా ఉంది, ఏ రకంగానైనా సరే. అంటే ప్రొఫెషనల్గా కావచ్చు, పర్సనల్గా కావచ్చు, అక్కడ ఏమీ చికాకులు లేవు, ప్రేమ చూపించే చాలా ప్రేమ చూపిస్తుంది, చాలా అల్ట్రా మోడర్న్ గా ప్రేమ చూపిస్తుంది. అసలు అతనికి ఇంకో ప్రపంచాన్ని చూపిస్తుంది. పైగా పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా అంకుల్ అంట, వాళ్ళకి మనసులో ఏముందో తెలియదు కానీ పైకి మట్టుకు బాగానే అంకుల్ అంట ఉన్నారు. అక్కడ వాతావరణం ఏమో అతనికి చాలా కంఫర్టబుల్ గా సహకరిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది, అక్కడ ఆమె చాలా తెలివిగా ఇతని డబ్బుని ఆమె మేనేజ్ చేస్తుంది, అతన్ని మేనేజ్ చేస్తుంది, అతని డబ్బుని, అతని ప్రొఫెషన్ ని మేనేజ్ చేస్తుంది చాలా తెలివిగా. ఇక్కడికి వచ్చేసరికి ఒక దోషిగా నిలబడిపోతున్నాడు. ఈ ఇంట్లోకి ఎంటర్ అవుతుంటేనే అతనికి ఒక గిల్ట్ వచ్చేస్తుంది, నేను తప్పు చేస్తున్నాను అనే గిల్ట్ వచ్చేస్తుంది. అందుకే ఆ గిల్ట్ బయటపడకుండా ఉండటం కోసం అతను తాగి వస్తున్నాడు. తాగి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఈమెకి ఏమనిపిస్తుంది అంటే, అరే నేను తప్పు చేశాను రా, పొరపాటు అయిపోయింది, ఇంకోసారి చెయ్యను అని తన కాళ్ళ వెళ్ళబడి తనని బతిమాలుకోవాలి అని ఒక బెంకం శిల్పలో ఉంది. కానీ అతనేంటి, నేను మగాడిని, నేను చేస్తాను, ఆడది సహించవలసిందే, నాకు ఎదురు తిరుగుతుందా, నాకేంటి తక్కువ, నాకు చూడు, నీ ఇక్కడ అప్రూవల్ లేకపోయినా అక్కడ ఎలా ఉందో నా పరిస్థితి, అక్కడ అడ్వాంటేజ్ అవుతుంది, అది అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాడు. ఇక్కడ కూడా అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటున్నాడు. ఎప్పుడు కూడా మగవాళ్ళు ఇదే పని చేస్తారండి. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి అడ్వాంటేజ్ కావాలనుకుంటారు. ఎక్కడున్నా వాళ్ళకి బాధ్యత ఫీల్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ బాధ్యతలో కూడా ఏంటి అంటే రెండో వాళ్ళు పూర్తిగా సరెండర్ అయ్యి వీళ్ళకి బాధ్యతని ఇవ్వాలి. ఇప్పుడు పవిత్ర అంతే చేసి ఉంటుంది ఖచ్చితంగా, పవిత్ర జయరాం. అందుకే అతను అక్కడ బానిస అయిపోయాడు. ఇక్కడికి వచ్చేసరికి ఈవిడేమో నాకు హక్కు ఉంది అని మాట్లాడుతుంది. అక్కడ హక్కు ప్రశ్న లేదు, అక్కడ ఒక రకంగా అతను మేనేజ్ చేస్తుంది. ఇక్కడ ఈమెం చేస్తుంది, హక్కు నేను భార్యని, టోటల్ గా ఏం డిస్కషన్స్ జరుగుతున్నాయి అంటే, నువ్వు 11 సంవత్సరాలు ప్రేమించినావు, బాధ్యత లేదు నీకు, వెళ్ళిపోయినావు, నన్ను మోసం చేసినావు, పిల్లలతోటి కూడా అదే మాటలు. అంటే ఇది జరిగిన విషయం, వాస్తవం ఇలాగే జరుగుతాయి. ఇలా జరిగినప్పుడు మారతాడా అంటే అవకాశాలు తక్కువ. అసలు మారతాడని నేను వెయిట్ చేశానని వీడు చెప్తుంది. అసలు మారే అవకాశాన్ని, మారే స్కోప్ ని నువ్వు ఎక్కడిచ్చావు అనే అది నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. కాకపోతే ఇప్పుడు ఆమె బాధితురాలు పరిస్థితిలో, ఆమె ఒక బాధితురాలు కాబట్టి ఆమెని మనం ఏమీ నిందించలేము. ఆవిడ నష్టపోయి ఉంది అన్ని రకాలుగా, కాబట్టి ఆవిడని నిందించలేము. కానీ వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు గనక, ఒకవేళ ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేయాల్సి వస్తే గనక, అతనికి అలా వెళ్ళడానికి అతనికి ఏమి ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అతను ఎందుకు అటు వెళ్తున్నాడు అని అతనితో మాట్లాడాలి. పవిత్ర జయరాం తోటి, ఏమమ్మా నీకు అతనికి ఒక పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, నువ్వు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆవిడతో మాట్లాడాల్సి ఉంటుంది. అలాగే ఈ శిల్పతోటి, ఇప్పుడు నువ్వు ఎన్ని చెప్పినా అతను నీ దొడ్లో కట్టేసిన పశువు లాంటి వాడు కాదు. నీ దొడ్లో లేడు అతను, నీ కాంపౌండ్లో లేనప్పుడు నీ కాంపౌండ్లోకి నువ్వు మళ్ళీ తీసుకొచ్చుకోవాలి, ఈ బంధంలోకి మళ్ళీ ఈ పెళ్లి బంధంలోకి తీసుకొచ్చుకోవాలి అని అంటే గనక నువ్వేం చెయ్యాలి అనేది ఈమెకి చెప్పగలగాలి. ఇది కానీ ఖచ్చితంగా ఆమెకు 11 సంవత్సరాల ప్రేమలో తెలిసే ఉంటది, లాక్కోవాలని తెలుసు. అంటే ఆమె ఏంటి అంటే
నేను 11 ఏళ్ల ప్రేమని నేను గౌరవించి, నేను నీకెలా అయితే భద్రాలుగా ఉంటున్నానో, నీ 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 ప్రేమకి నేను ఎలా బానిసలా ఉంటున్నానో, నా ప్రేమకు నువ్వెందుకు బానిసగా ఉండవు అని అడుగుతుంది శిల్ప. అంతే, అంతే. కానీ ఇక్కడ అతనికి ఇంకొక ప్రపంచం పరిచయం అయింది. ప్రపంచం పరిచయం అవ్వనంత వరకు అతను నీతో ప్రేమగానే ఉన్నాడు. అవును. పరిచయం అయింది. కానీ ఆ ప్రపంచము దానికి ఒక పరిమితి ఉంటది అనే మనస్తత్వం చందు దగ్గర లేదు. లేదు. పైగా చందుది మనస్తత్వం ఎలాంటిది అంటే, ఎవరన్నా వద్దు అంటే అది చేసే మనస్తత్వం. ఈ ఎవరన్నా వద్దు అంటే చేసే మనస్తత్వం ఉన్నవాళ్లే చాలా చిన్న వయసుల్లో ప్రేమించటాలు, అది ఒక సాహసంగా అనిపిస్తుంది వాళ్ళకి. బైక్ రైడ్లు చేయటాలు, అలాగే ఏవైనా ఇది చెయ్యొద్దు అంటే చేసే మనస్తత్వం రిస్క్ చేసి రిస్క్. ఇప్పుడు మీరు హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, దుర్వ్యసనాలు అంటారు. మందు తాగటం ఒక ధిక్కారం, సిగరెట్ తాగటం ఒక ధిక్కారం, అలాగే పేకాట్లు ఆడటం ఒక ధిక్కారం. అంటే వీటన్నిటికీ సమాజం నుంచి అప్రూవల్ లేదు. ఇలా చేసే వాళ్ళని చెడ్డవాళ్ళు అంటారు అని తెలిసి కూడా చేస్తారు అంటే వాళ్ళు, నాకు ధైర్యం ఉంది కాబట్టి నేను చేస్తున్నా, అదే అంటే నేను approval మగాడిని లేదు కానీ నేను చేసి చూపిస్తా. నేను మగాడిని, నాకు నేను చేస్తే నన్ను ఎవరు అడిగేవాళ్ళు లేరు, నన్ను ప్రశ్నించేవాళ్ళు లేరు. ఇప్పుడు గంజాయి తీసుకున్నా, లేదు మాదక ద్రవ్యాలు తీసుకున్నా, ఏం తీసుకున్నా కానీ వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ మీద వాళ్ళకి అదుపు లేని వాళ్ళు, మనసు మీద అదుపు లేని వాళ్ళు, అలాగే రాబోయే ప్రమాదాలని ఊహించలేని వాళ్ళు, అంటే ఆలోచన శక్తి చాలా తక్కువ ఉన్న వాళ్ళే ఇలాంటి పనులన్నీ చేస్తారు. మీరు సామాన్యంగా ఇలాంటి కౌన్సిలింగ్ లోకి ఒక తల్లిదండ్రులు కానీ ఇలాంటి ఇట్లా వేసిపోయిన పిల్లలు, మీరు ఇందాక మాట్లాడినట్టుగా ఇంటర్మీడియట్ పిల్లలు, ఏదో పిల్లలు, ఐ మీన్ లైక్ అదే డిగ్రీ బీటెక్ చేసిన పిల్లలు లేసిపోయి వచ్చి పోలీస్ స్టేషన్ లకు అప్రోచ్ అయ్యి ఇక్కడ వీళ్ళ తల్లిదండ్రులు ఉంటాయి అంటే, మీ వరకు అలాంటి కేసెస్ వచ్చినప్పుడు మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు, పిల్లలన్నా లేదంటే తల్లిదండ్రులు? నేను ఇద్దరిని సపోర్ట్ చేస్తా. ఎలా సపోర్ట్ చేస్తానంటే, ఇప్పుడు ఫస్ట్ మాట్లాడవలసింది ఆ అమ్మాయితోను అబ్బాయితోటి. ఆ అమ్మాయితోనూ అబ్బాయితోనూ మాట్లాడిన తర్వాత ఏమైనా కొంచెం హోప్ ఉంటే గనక తల్లిదండ్రులకు హోప్ ఇస్తా. అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అతను ఒక ఉద్యోగంలో ఉండి అతను కొంచెం బాధ్యతగా కనిపించాడు అనుకోండి, we can change. మనము మీ అమ్మాయి మీకు నచ్చని పెళ్లి చేసుకుంది. ఈ నచ్చని పెళ్లి వల్ల మీకేమి ఎందుకు నచ్చలేదు? కులం కాదని నచ్చలేదా? ఆ అమ్మాయి సెటిల్ అవ్వలేదని నచ్చలేదా? లేకపోతే ఆ అబ్బాయి సరిగా సెటిల్ అవ్వలేదని నచ్చలేదా? ఇలా రకరకాల యాంగిల్స్లో మనం చూసి, ఈ యాంగిల్స్లో తల్లిదండ్రులే కొంచెం ఎక్కువ ఆశిస్తున్నారు అంటేనేమో తల్లిదండ్రులకి మనం కౌన్సిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది, కౌన్సిలింగ్ చేయాలి. అలాగే పిల్లలు, ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పిన కంప్లైంట్స్ మొత్తం ఈ పిల్లల్లో ఉన్నాయి అనుకోండి, తెలిసి తెలియక వయసులో ఉన్నారు అనుకోండి, కలిసి ఉండరు ఇంకా అని అర్థమైతే వీళ్ళతోటి మాట్లాడాలి. మాట్లాడి మీరు చేసింది ఎంత పొరపాటు, అసలు మీరు రేపటి నుంచి ఎలా బతుకుతారు, అసలు వీళ్ళకి రాబోయే రోజుల్లో వాళ్ళకి వచ్చే కష్టాలని వాళ్ళకి అర్థం చేసి, అప్పుడు కూడా వాళ్ళు లేదు మేము ఏమైనా సరే చెట్టు కింద అయినా ఉంటాం కానీ మేము కలిసే ఉంటాము అంటే అప్పుడు ఓకే. ఇలా జరుగుతున్నాయి. అలా ఉండి బాగా ఉన్న వాళ్ళు ఉన్నారు, 4 రోజుల ముచ్చట తీర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి కేసులు గనక మనం ఒక 100 తీసుకుంటే గనక, అంటే సర్వే లాగా అట్లా తీసుకుంటే గనక చాలా చక్కగా ఉన్నవాళ్ళు 20 మందే ఉన్నారు. 80 మంది ఇది ఒక, ఇందాక నేను చెప్పా కదా మీకు, ఒక ఉద్రేకంలోను, ఒక ఆవేశంలోను, తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ఒక మనస్తత్వంలోను, ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటేనే జీవితం అని అనుకుని, ఒక గర్ల్ ఫ్రెండ్ వచ్చిన తర్వాత జీవితంలోకి, ఈ గర్ల్ ఫ్రెండ్కి ఇంట్లో వాళ్ళకి తెలిసి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసేస్తారేమో అనే ఒక భయంతో, ఈ గర్ల్ ఫ్రెండ్ని ఏమైనా సరే దక్కించుకోవాలి అనే ఒక మనస్తత్వంతో ఇలా ఆలోచించకుండా, ఇప్పుడు ఈరోజు పెళ్లి చేసుకున్నారు బాగుంది, పెళ్లి చేసుకుంటానికి 4,000 ఉంటే సరిపోద్ది, 3,000 ఉంటే సరిపోద్ది, అసలు ఏమీ లేకపోయినా సరిపోతుంది. కానీ రేపటి నుంచి బతకాలంటే ఎంత డబ్బులు కావాలి, ఈ డబ్బులు ఎలా వస్తాయి, ఈ డబ్బులు నేను సంపాదించగలనా లేదా, సంపాదించలేకపోతే నేను ఎవరి మీద ఆధారపడాలి, అప్పుడు మేము అనుకుంటున్న సోకాళ్ళు ప్రేమ ఏమైపోతుంది అని ఆలోచించగలిగేవాడు ఎట్టి పరిస్థితిలో చేయడండి. అందుకే ఏ మనిషికైనా నేను చేసిన పని వల్ల నేను ఏ పరిణామాలు ఎదుర్కొంటాను అనే ఆలోచన ఉన్నవాడు ఎవ్వడు తప్పు చేయడండి. ఒక్కవేళ తప్పులు చేసినా, పొరపాట్లు చేసినా, అసలు తప్పులు పొరపాట్లు చేయని వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండరు.
ఖచ్చితంగా చేస్తాం. మీ స్థాయికి మీరు చేస్తారు, నా స్థాయికి నేను చేస్తాను, ఇంకొకరి స్థాయికి ఇంకొకరు చేస్తారు. కానీ మన వివేకం మనకి చెప్తూనే ఉంటది, నువ్వు చేసేది తప్పు. ఎగ్జాక్ట్లీ నా నెక్స్ట్ క్వశ్చన్ అదే, అసలు మనం తప్పు చేస్తున్నామని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు నన్ను మీరు చూసి నేను చేస్తున్న తప్పని మీరు చెప్పగలుగుతారు ఎంత ఈజీగా అయినా, కానీ నాది నాకు అర్థం కాదు. కానీ అందుకే మనకి చట్టం వచ్చింది. ఇప్పుడు చట్టం చెప్తుంది కదా, సరదా పడ్డావు, పెళ్లి చేసుకున్నావు, పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు అనేది ఉంటది అనేది ఒక విషయం, ఇది కూడా తెలుసు నీకు. కానీ విడాకులు తీసుకోకుండా ఇంకో పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు అంటే ఇది నువ్వు తెలిసి చేస్తున్నా. ఇప్పుడు ఇంకొక సంబంధంలోకి వెళ్ళడం అనేది ఒక పొరపాటండి. కానీ ఆ సంబంధాన్ని కొనసాగించాలా లేదా అనేది నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు నువ్వు దేనికైనా సిద్ధమా అనేటట్లు ఉండాలి. ఇప్పుడు నువ్వు విడాకులు తీసుకో, వెళ్ళు, ఇంకో పెళ్లి చేసుకో, ఎవరు కాదనరు. కానీ నువ్వు 2 పడవల మీద కాళ్ళు వేస్తానంటే మట్టు కుదరదు, చట్టం ఒప్పుకోదు. ఈ ఒక మనిషికి నేను తప్పు చేశానని ఎలా తెలుస్తుంది అని మీరు అడుగుతున్నారు. ఎందుకు తెలియదు? చట్టం ఒకటి ఉంది కదా, అది మెడ మీద కత్తిలా వేలాడుతూనే ఉంటుంది. సో మనం చేస్తున్న ప్రతి పనిలో ఒక్కసారి మనం చట్టాన్ని గుర్తు చేసుకోవాలి, బాధ్యతను గుర్తు చేసుకోవాలి. అలాగే నీ పైన సమాజం నుంచి నీకు వస్తున్న సవాళ్ళని ఎంతవరకు ఎదుర్కోగలవో కూడా చూసుకోవాలి. సరే, చివరిగా ఈ చంద్రకాంత్ పవిత్ర ఇష్యూ ఇక్కడతో మనం క్వశ్చన్ ఆపేస్తాను. ఇప్పుడు కొంతమంది రీసెంట్ గా, అంటే ఈవెన్ మా మదర్ ని కూడా ఈ ప్లేస్ లో కూర్చోబెట్టి అడిగితే మొన్న కూడా తను కూడా అన్నది, ఇండస్ట్రీలో ముఖ్యంగా ఇలాంటి తప్పుదారులు ప్రతి రంగంలో ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో ఇలాంటి తప్పుదారుల వెళ్తున్న సమయంలో సహనటులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇలాంటివి ఇక్కడ జరగొద్దు, ఒక ఫ్యామిలీ నష్టపోతుంది అని చెప్పాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. ఈ ఇండస్ట్రీకి సంబంధించిన కౌన్సిలింగ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, ఆర్ ఎల్స్ లైక్ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో, మరి వాళ్ళు ఎలాంటి బాధ్యతలు తీసుకుంటే స్పెషల్గా ఈ ఫిలిం ఇండస్ట్రీ కానీ ఈ చిన్నపాటి ఇండస్ట్రీ కానీ ఎప్పుడు ఆగుతుంది అంటే ఏం చెప్తారు? అంటే నాకు కూడా ఈ ఆలోచన వచ్చిందండి. ఏంటంటే ఇప్పుడు ఒక ఆఫీస్ ఉంది, ఆఫీస్లో ఏదైనా జరుగుతున్నప్పుడు ఆఫీస్లో ఒక కమిటీ ఉంటుంది, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అని ఒకటి ఉంటుంది, ఐసీసీ అంటారు. ఇది సినిమా ఇండస్ట్రీలో కూడా ఐసీసీ కావాలి అని చెప్పి శ్రీరెడ్డి ఇష్యూ అప్పుడు బాగా ఇది వైరల్ అయింది. అయితే అన్నపూర్ణ స్టూడియోస్ ముందు శ్రీరెడ్డి గారు వచ్చింది అదే కదా. శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ గురించి ఆవిడ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ముందు ఆవిడ నిరసన ప్రదర్శన చేశారు. అయితే ఆ సందర్భంగా ఏంటి అంటే చాలా మంది దగ్గర నుంచి ఒత్తిడి వచ్చింది. ఏంటి అంటే అసలు ఈ సినిమా ఇండస్ట్రీలో చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి, ఈ దుర్మార్గాలని చెప్పడానికి ఎవరు ముందు వెళ్ళి చెప్పుకుంటారు వీళ్ళు? ఎక్కడ ఒక ఇల్లు ఉందనుకోండి, ఇప్పుడు ఇంట్లో ఏదైనా వివాదం వచ్చిందనుకోండి, ఇంటి పెద్దకు చెప్పుకున్నట్లే ఒక పెద్దల కమిటీ ఉండాలి, ఇక్కడ ఒక నిపుణుల కమిటీ ఉండాలి. అంటే క్వాష్ కమిటీ అని చెప్పి అప్పుడు అన్నారు. ఇది చట్టంలో కూడా ఇది ఖచ్చితంగా చెప్తుంది ఇలా ఉండాలని. అదే ఇలాంటి కమిటీ ఒకటి ఉంది అనుకోండి, ఇప్పుడు తన భర్త తనని ఇబ్బంది పెడుతున్నాడు అనే విషయం ఒక భార్య ఆ కమిటీ ముందెళ్ళి చెప్పుకుందనుకోండి, అప్పుడు ఆ కమిటీ వాళ్ళు పిలిచి మాట్లాడి ఒక రకమైన ఫ్యామిలీ కౌన్సిలింగ్ లాగా చేశారు అనుకోండి, ఇది అనుమానమా నిజమా ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తే గనక, మీరు ఇలా చేస్తే గనక మీ ప్రవర్తనను బట్టి మీకు అవకాశాలు ఉంటాయి అనే ఒక మాట గనక అనగలిగితే గనక, ఆ కమిటీ అనగలిగితే అప్పుడు పరిస్థితుల్లో మార్పు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా ఒక కమిటీ కావాలండి. ఇప్పుడు సహనటులు ఇబ్బంది పెట్టారనో, లేకపోతే ఒక ప్రొడ్యూసర్ ఇబ్బంది పెట్టాడనో, ఒక డైరెక్టర్ ఇబ్బంది పెట్టాడనో, ఎలా అయితే వీళ్ళు ముందుకొచ్చి మాట్లాడుతున్నారో, ఎవరికైతే వెళ్ళి చెప్పుకోవాలనుకుంటున్నారో దానికి ఒక కమిటీకే దిక్కు దివాణం లేదు అక్కడ. అసలు ఒక 15 మంది ఉన్న ఆఫీసులో కూడా ఐసీసీ ఉండాలి రూల్స్ ప్రకారం. పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల చట్టం అని మన దేశంలో ఒక చట్టం ఉంది, 2013లో వచ్చింది ఆ చట్టం. ఆ చట్టం ప్రకారం ఒక రూఫ్ కింద 15 మంది ఎంప్లాయీస్ ఉంటే గనక అక్కడ ఐసీసీ ఉండాలి, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ. ఏదన్నా ఉండేవండి, ఇప్పుడు మీరు పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళండి, అక్కడ ఒక బోర్డు ఉంటుంది, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అని. ఆ బోర్డులో వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబరు ఉంటుంది, వివరాలు చాలా గోప్యంగా ఉంచబడతాయి.
ఆ నంబర్లో ఏ నెంబర్కైనా మీరు ఫోన్ చేసి నేను పలానా ఇబ్బంది పడుతున్నాను, పలానా వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నాను అంటే ఖచ్చితంగా దాన్ని వాళ్ళు అడ్రస్ చేయవలసిందే. ఇది మనకొక అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని సినిమా ఇండస్ట్రీలో కూడా పెట్టాలి. అప్పుడు మరి శ్రీరెడ్డి గారి ఇష్యూ అయినప్పుడు మీరు అప్పుడు ఆ క్రమంలో వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారు? ఒక కమిటీ వేశారు, తూతు మంత్రంగా ఒక కమిటీ వేశారు. ఇంతవరకు మళ్ళీ ఆ కమిటీ కలిసి కూర్చుని మాట్లాడుకున్నది లేదు. అసలు అది ఒక బాడీ అని వేశారు. అది ఏమైందో అతిగతి లేదు. ఎందుకు దానిపై నిర్లక్ష్య ధోరణితో ఉన్నారంటే కారణాలు ఏంటి? ఇప్పుడు ఏంటి ఇది? ఇప్పుడు ఆడవాళ్ళ సమస్య ఒక సమస్య కదా. వాళ్ళు అనుకోవాలి కదా, అనుకోవట్లేదు కదా. ఇది ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి. ఇవాళ విచ్చలవిడిగా పబ్ కల్చర్ పెరిగిపోయింది అన్నప్పుడు సందుకు ఒక పబ్కి ఎట్లా ఇస్తున్నారు పర్మిషను? ఎన్ని పబ్బులు అవసరమా అంటే ఏం చెప్తారు సమాధానం మరి? అలాగే ఇది కూడా ఎవరికాళ్ళు చూద్దాం అన్నట్లు. సో ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాలి, ఖచ్చితంగా దృష్టి సారించాలి. అసలు సినిమా ఇండస్ట్రీ కూడా ఆలోచించాలి ఈ విషయంలో. ఇవాళ సినిమా ఇండస్ట్రీ మీద ఎలాంటి మచ్చ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా స్టాండ్ తీసుకునే అవకాశం ఉంటుంది, తీసుకోవాలి. అలాగే ఈ టీవీ సీరియల్స్ కి సంబంధించి ఈ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళల్లోనే ఒక వింగ్ ఏదన్నా ఏర్పాటై ఒక వెల్ఫేర్ సొసైటీ లాగా ఉందనుకోండి, ఉంటే ఏమవుతుంది? కుటుంబం కూడా అసలు ఎవడైనా ఒకడు మంచిగా నటించాలి, ఒక సీరియల్లో బాగా చెయ్యాలి, తద్వారా డబ్బులు రావాలి అంటే ఒక డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తేనే సరిపోదు కదా, ఒక నటుడికి వస్తే సరిపోదు కదా, వాడు మంచిగా నటిస్తేనే కదా. మరి వీడు సరిగా నటించాలి అంటే కుటుంబం సహకారం ఎంత ఉండాలి, ఇలాంటివన్నీ వస్తాయి కదా. మరి అలాంటప్పుడు ఇండస్ట్రీని ఆలోచించాలి. ఇది ఒక కమిటీ వేసుకోవాలి. వేసుకుంటే ఇలాంటి మహిళ ఏ భార్య అయినా వెళ్ళి కంప్లైంట్ చెప్తే అడ్రస్ చేసేలాగా ఒక మనిషి ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మీరు వెళ్ళారు ఆవిడ దగ్గరికి, ఎవరో చాలా మంది ఏంటంటే ఏదో ఎనానిమస్గా వెళ్ళారు, ముందు మైక్ పెట్టారు, ఆవిడ ఏదేదో చెప్పింది, అయిపోయింది. కానీ మీరు అప్రోచ్ అయిన విధానం చాలా అవసరమైన విధానం, నాకు అది చాలా నచ్చింది. మీరు వెళ్ళిన విధానం, మీరు వెళ్ళారు, కూర్చున్నారు, ఏమ్మా అసలు నీ బాధ ఏంటి, నీ కష్టం ఏంటి? ఇప్పుడు ఆడిపోసుకోవడం ఒకటే కాదు కదా, తిట్టుకోవడం ఒకటే కాదు కదా, రేపేంటి అనే దాని గురించి మీరు మాట్లాడారు చూసారా, అది చాలా చాలా బాగుంది. అందుకే నాకు అసలు మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాతనే నేను అసలు మీతో నేను కలిసి ఒక ఇంటర్వ్యూ చేయాలనిపించింది నాకు. ఖచ్చితంగా ఇక మించి సామాజిక ఉద్యమాల పైన కూడా కలిసి చేయాలని ఆలోచన నాకు కూడా ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఒక 40-50 మినిట్స్ ఎలా గడిచిపోయింది కూడా తెలియదు. అద్భుతమైన మాటలు. ఇలానే ఇంకా సమాజానికి మీరు కూడా మీ వంతు ప్రయత్నంగా నిస్వార్థంగా చేస్తున్నట్టు. ఆ రోజు బర్రెలక్క దగ్గరికి వచ్చారు, ఆ రోజు ఏం ఆశ లేదు, ఈ రోజు ఏం ఆశ లేదు, అక్కడిని తిరుగుతూనే ఉంటారు ఇంటర్వ్యూస్ అని. అంటే మీ ప్రధాన ఉద్దేశం అయితే ఖచ్చితంగా సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు మార్పు రావాలనే ఆలోచన. ఖచ్చితంగా అన్యాయాలకి అన్యాయాల నుంచి అసలు సమాధానం కావాలి. ఒక వ్యక్తి ఒక సమాధానం లేకుండా చనిపోకూడదు. అన్నం లేకుండానే చనిపోవచ్చు కానీ ఒక సమాధానం లేకుండా చనిపోకూడదు. ఎందుకు నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది, నాకు ఈ దుర్గతి ఎందుకు పట్టింది? ఇప్పుడు ఈమె ఉంది, చందు భార్య ఉంది, ఇప్పుడు ఆమె కష్టం ఎవరు తీరుస్తారు చూడండి, చెప్పండి మీరు. ఇప్పుడు ఎంతో కొంత ఆస్తులు వెనకేసుకుంది ఖచ్చితంగా పవిత్ర జయరాం, అందులో ఏమీ డౌట్ అక్కర్లేదు. వాళ్ళ కుటుంబాలు బాగానే ఉంటాయి, వాళ్ళకి ఆర్థిక కష్టాలు అయితే ఉండవు, ఆర్థిక సమస్యలు అయితే ఉండవు. ఇక్కడ శిల్పకి ఒక పక్క భర్త లేడు, పిల్లలకి తండ్రి లేడు, సంపాదించే చెయ్యి ఆగి లేదు, పైగా తల్లిదండ్రులకి కొడుకు పోయాడు, ఏదో ఒకటి కొడుకు ఉన్నాడు చూసుకుంటాడు అనుకుంటే అది కూడా లేకుండా అయిపోయింది. టోటల్గా ఈ కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోయింది. వాళ్ళ దీన్ని మొత్తం మళ్ళీ స్క్రాప్ నుంచి బాగు చేసుకుంటూ రావాలి. ఇది ఎవరు చేయగలరు ఈ ఇంట్లో ఆ పని? శిల్ప మాత్రమే చెయ్యాలి. అందుకే శిల్ప స్ట్రెంగ్త్ అని కావాలి. నేను కూడా మాట్లాడతాను ఆవిడతోటి, ఖచ్చితంగా ఆవిడతోటి నేను మాట్లాడతాను. ఎందుకంటే ఇది బాధ్యత, చిన్న బాధ్యత కాదు. పైగా ఏ రోడ్ యాక్సిడెంట్లోనో చనిపోతే ఆ మానసిక స్థాయి వేరు ఉంటుంది, బయటికి రావడానికి కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే ఒక మోసంతో, ఒక కుట్రతోటి, ఒక దగాతోటి భర్త వెళ్ళిపోయాడు అంటే కట్టెగాలేంత వరకు ఆ బాధ ఉంటది. ఆ పిల్లలకు కూడా ఉంటదండి, పిల్లల్ని కూడా వెంటాడుతుందండి. ఈ ముగ్గురు మట్టుకు జీవితంలో 100% ప్రశాంతంగా ఉంటారు అనుకోవటానికి లేదు. వాళ్ళు ఎన్ని కష్టాలు చవి చూడాలో వాళ్ళ జీవితాల్లో నిలదొక్కోవాలి అంటే అది చాలా బాగా. మళ్ళీ ఇదంతా పక్కన పెడితే ఈరోజు సమాజం
అంటే ఎంత దౌర్భాగ్యం అంటే సింగిల్ పేరెంట్ కి రెస్పెక్ట్ ఉండదు, సింగిల్ పేరెంట్ చిల్డ్రన్స్ కి రెస్పెక్ట్ ఉండదు. సమాజం ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు రెస్పెక్ట్గా ఫీల్ కావాలండి, వాళ్ళు ధైర్యంగా ఉండాలండి, వాళ్ళు ధైర్యంగా ఉండగలరు, ఉండాలనుకుంటే ఉండగలరు, ధైర్యంగా ఉండాలి, వాళ్ళకి ధైర్యంగా ఉండే జీవించే హక్కు ఉంది వాళ్ళకి. ఖచ్చితంగా వాళ్ళు అలా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే పైగా ఇంత మాట్లాడుకునేది ఎందుకు అంటే, ఇలాంటి పరిస్థితిలో ఇంకెవరైనా ఉన్నా కానీ అసలు చందు అనుకుని ఉండడు చచ్చిపోతానని. అసలు ఆనందంగా, సుఖంగా, సంతోషంగా టూర్ల మీద టూర్లు చేసుకుంటూ, అక్కడ తీసిన ఫోటోలన్నీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుంటూ, వాళ్ళు ఆడిందాట పాడింది పాటగా జీవితం అంతా చేశారు. ఆ చేసిన దానికి వాళ్ళు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకున్నారు. అంటే అందువల్ల ఇది జరిగిందని నేను అనను. ఉంటే కూడా మూల్యం చెల్లించుకుని ఉండేవాళ్ళు. ఏది ఏమైనా ఇంకెవరు ఇలాంటి పరిస్థితి. కర్మ సిద్ధాంతం మీద మీరు నమ్ముతారా? నేను కర్మ సిద్ధాంతం అని కాదు కానండి, వాళ్ళు మాకు ఎదురు లేదు అనుకున్నారు. ఎదురు లేదు అనుకున్నారు కాబట్టి వాళ్ళు ఇన్ని సాహసోపేతమైన పనులు చేయగలిగారు, చేశారు. కానీ అతి ఎప్పుడూ కూడా ఎదురు తిరుగుతుంది. అందుకే పరిధి దాటితే ఖచ్చితంగా అంతే, అనుభవించాల్సిందే. పరిధి పరిమితి దాటారు వాళ్ళు, దాటారు కాబట్టే అందువల్లే యాక్సిడెంట్ అయిందని నేను అనను. యాక్సిడెంట్ కాకపోతే రేపొద్దున ఇంకొక కారణంగాను అసలు సీరియల్స్ లోంచి వాళ్ళని తీసేశారు. కాలం ఏదో విధంగా సమాధానం ఇచ్చేదంట. ఈ వివాదాలు ముదిరి అనుకుందాం పోనీ వాళ్ళు ఉండున్నట్లయితే గనక, వాళ్ళిద్దరిని మీకు సీరియల్స్ లో మేము చోటు ఇవ్వము అని ఉంటే గనక ఆ అవమానంతో కూడా చచ్చేవాళ్ళు వాళ్ళు. అంటే పరిస్థితులు మన చేతిలో ఉన్నంతసేపు చాలా డాన్స్ చేస్తామండి. ఒక్కసారి ఎదురు తిరిగినాయి అంటే అప్పుడు మనకు వచ్చే షాకే వేరుంటది. నాకు ఒక్కటే క్వశ్చన్, ఇప్పుడు 11 సంవత్సరాలు ప్రేమించిన భార్య ప్రేమ నిజమా? చందు తన పైన చూపించిన ప్రేమ నిజమా? లేదంటే ఈ సెకండ్ ఈమె కోసము అంటే పవిత్ర కోసం మరణించేంతారు, ప్రాణాన్నే తీసేది, ఈ ప్రేమ నిజమా అంటే ఏమంటారు? అంటే అసలు ఒకటండి, చంపేంత ప్రేమ చచ్చేంత ప్రేమ అని నేను నమ్మను. ప్రేమ అనేది బతికించగలగాలి, ఒకరిని నొప్పించగలగకూడదు. అసలు ఈ నొప్పించేంత ప్రేమ అది ప్రేమేనా? అసలు చందు ఈ 11 ఏళ్లలో కూడా అది ప్రేమ కాదేమో అనిపించింది. అందుకే అతను ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళాడు. అతను వెతుక్కుంటూ వెళ్ళిన దానికి ప్రేమ అని పేరు పెట్టుకున్నాడు. కానీ అది ప్రేమ కాదు. ప్రేమ అంటే ఒక బాధ్యత. సీరియస్లీ ఆ బాధ్యత లేదు. బాధ్యత లేని ప్రేమ ఎందుకండి? ఎవరి కోసం ప్రేమ? ఒక సామెత ఉంటది, అంటే ఈ టైంలో కరెక్ట్ రాంగ్ కానీ, అదే కొడుకు దొంగ అయినా ఆకలి అంటే తల్లి అన్నం పెడుతుంది అన్నట్టు. అంత ఎలాంటి పరిస్థితి వచ్చినా తల్లి ప్రేమ నిజం. ఎందుకంటే ఏదండి, అలా కాదు. ఏ ప్రేమ అయినా సరే, ప్రేమ బాధ్యతగా ఉన్న ప్రేమే 4 కాలాల పాటు ఉంటుందండి, నిలబడుతుందండి. ఇప్పుడు ఎంతమంది మాట్లాడుకునేవాళ్ళు, అతను ఏ ఇంటర్వ్యూలోనైనా చందు నేను 11 ఏళ్ళు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నాను అంటే అతనికి విలువ ఉంటుందా? 11 ఏళ్ల ప్రేమని పక్కన పెట్టేసేసి నాకు పవిత్ర జయరాం నచ్చింది నేను వెళ్ళాను అనే దానికి విలువ ఉంటుందా చెప్పండి? ఫస్ట్ దానికి విలువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రేమకి నువ్వు బాధ్యతని చూపించావు. పైగా ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది, ఆ పెళ్లి 2 పిల్లల వరకు వెళ్ళింది. కాబట్టి నువ్వు ఇక్కడ బాధ్యతల్లో ఉన్నావు. నువ్వు బాధ్యతల్ని మర్చిపోయిన వాడు ఎంతటి వాడన్నా అవనివ్వండి, వాడు ఎంత మంచివాడన్నా అవనివ్వండి, బాధ్యత లేకపోతే ఏంటి ఉపయోగం? నేను చేసే పని వల్ల నాకు నష్టమా లాభమా, నా పక్క వాళ్ళకి నష్టమా లాభమా కాదా అనేది ఆలోచించుకోలేని అంత చిన్న పిల్లలు ఉంటే ఎట్లా? ఒక పెద్దరికం చూపించగలగాలి, అది లేదు ఇక్కడ. అతను ఒక ఆవేశంలోనూ తన అహంకారాన్ని చూపించుకుంటానికో ప్రేమించాడు తప్పితే, శిల్పని ఆమెను దక్కించుకోవటానికే చేశాడు తప్పితే ఆ ప్రేమ నిజమని నేను అనుకోను. నిజమైన ప్రేమే అయ్యుంటే గనక అతను అలా మళ్ళీ పవిత్ర జయరాం దగ్గరికి ప్రేమ కోసం వెతుక్కుంటూ వెళ్ళేవాడు కాదు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మీరు మాతో ఇచ్చి ఈరోజు మా ప్రేక్షకులకు చాలా అద్భుతమైన మాటలు చెప్పారు. అండ్ అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సమాజంలో ఇప్పుడు మేము తీసినటువంటి ఏ చర్చ, ఇప్పుడు మాట్లాడిన ప్రతి మాట కూడా మీరు పాజిటివ్గా తీసుకునే ప్రయత్నం చేస్తే, ఆలోచన విధానం లేని వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చాలా స్పష్టంగా చిన్నపిల్లలకు చెప్పినట్టుగా అమ్మ చెప్పింది.
నాకే చాలా అద్భుతంగా అనిపించింది. చాలా రోజుల తర్వాత నిజంగా ఒక ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ జరిగినాయి. సో ఈ వీడియోని మీరు అందరూ చూసి ఇంకా మీ దగ్గర ఎవరైతే బాధ్యతతో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, మార్చే ప్రయత్నం చేయండి. అన్యాయం జరిగిన దగ్గర ప్రశ్నించే గొంతుకగా ఈరోజు వేదాంత్ మీడియా మారుతుంది ఖచ్చితంగా అని మీ అందరికీ తెలుపుకుంటూ థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ వేదాంత్. జై హింద్.